జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మద్రాస్ హైకోర్టు ఈ మధ్యన ఒక కీలకమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది. ఇస్లాం మతంలోకి మారినటువంటి ఏ వ్యక్తి అయినా సరే రిజర్వేషన్ ప్రయోజనాల కోసం తాము వెనకబడిన తరగతి ముస్లిం అని చెప్పేసి క్లెయిమ్ చేయలేరని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం, అంటే ఇంతకు ముందున్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం 2024లో జారీ చేసినటువంటి ఒక వివాదాస్పద జీవోను హైకోర్టు రద్దు చేస్తూ ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకునింది. అంతేకాకుండా అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ప్రకటించింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందినటువంటి పరమశివం అనేటటువంటి 33 ఏళ్ల వ్యక్తి 2015లో మన సనాతన ధర్మం నుంచి ఇస్లాం మతంలోకి మారి అతని పేరును సమీర్ అహ్మద్ గా మార్చుకున్నాడు. చూడండి, పరమశివం సమీర్ అహ్మద్ అయినాడు. ఎట్లయి కదా మన బతుకులు నాశనం అయిపోతుంది. అప్పుడంటే ఏదో తురహోళ్ళు పరిపాలిస్తా ఉన్నారు, వాళ్ళు బెదిరించో భయపెట్టో లేకపోతే ప్రలోభ పెట్టో ఏదో విధంగా మతం మార్చారంటే అదొక రకం. ఇప్పుడు ఏం వచ్చింది నొప్పి, ఎందుకైనా మతం మారాల్సి వచ్చింది అంటాలే. నిజానికి ఇతను హిందూ మతంలోని ఒక వెనకబడినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇస్లాంలోకి మారిన తర్వాత తమిళనాడు వెనుకబడిన తరగతుల ముస్లిం జాబితాలో ఉన్నటువంటి ముస్లిం లెప్తై అనేటటువంటి ఉపవర్గానికి చెందిన కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఇతను దరఖాస్తు చేసుకున్నాడు. అంటే ఇక్కడ నేను సనాతన ధర్మంలో ఉన్నప్పుడు, అంటే ఒక హిందూగా ఉన్నప్పుడు ఇలా నేను వెనకబడిన తరగతికి చెందినోండి కదా, ఇప్పుడు ఆ ముస్లింలలో ఎవరైతే ఈ ముస్లిం లెప్తైలు ఉన్నారో ఆ ఉపవర్గానికి చెందినటువంటి కమ్యూనిటీలో నాకు సర్టిఫికేట్ కావాలని చెప్పేసి దరఖాస్తు అయితే చేసుకున్నాడు. కాదులే, అదేమి అంగట్లో చక్కెర పప్పు బెల్లమా, ఎవడు పోతే వాడికల్లా ఇచ్చేదానికి తమాషా చేసినా కూడా. అయితే స్థానిక తహసీల్దారు ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో అతను ఏకంగా మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసినాడు. ఎక్కడ ఇతను తెలియనోడు, యాడవీడు అమాయకుడు. హైకోర్టుకు పోయినాడంటే రిజర్వేషన్ కోసం, యాడవీడు అంత అమాయకుడు అంటాలే. నాకు తెలిసి వీడి వెనక పెద్ద టీమే ఉండి ఉంటుంది, ఎవరు ఇలాంటి వాళ్ళంతా కూడా. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం 2024లో జారీ చేసిన జీవో నెంబర్ 31 ప్రకారం బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు కదా, అలాగే ఎంబీసీ, డిఎన్సీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ఇస్లాంలోకి మారిన వాళ్ళు రిజర్వేషన్ల కోసం బీసీ ముస్లింల హోదా పొందొచ్చు అని చెప్పేసి తెలిపింది ఎవరు, స్టాలిన్ ప్రభుత్వం. అయినప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు ఈ సమీర్ అహ్మద్ కు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒప్పుకోవాలా. దీంతో ఇతను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ అయితే ఆశ్రయించాడు. జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ పిబి బాలాజీలతో కూడినటువంటి డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ విచారించి తమిళనాడు ప్రభుత్వ జీవోను పూర్తిగా రద్దు చేసి పారేసింది. ఈ తీర్పు ఇచ్చేటటువంటి సందర్భంగా ధర్మాసనం పలు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించింది. ఇస్లాంలోకి మారిన వ్యక్తి కేవలం ముస్లిం మాత్రమే, అంతే తప్ప అంతకు మించి ఏమీ కాదని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది. అంటే నువ్వు కేవలం ఒక ముస్లింగా మాత్రమే ఉంటావు, నీకు ఇదిగో నువ్వు పలానా వర్గం లేకపోతే పలానా కులం పలానా తెగ అనేది ఉండదు. మతం మారినంత మాత్రాన బీసీ ముస్లిం కేటగిరీ కింద నోటిఫై చేయబడినటువంటి ఏ ఉపకులంలోకి కూడా ఆ వ్యక్తి ఆటోమేటిక్ గా చేరలేరని చెప్పేసి చెప్పేశారు. ఇంతటితో అయిపోలా, ఇంకా సూపర్ గా ఉంటది. ఇస్లాంలో లెప్తై, రౌతర్, అలాగే మర్కాయర్ వంటి కొన్ని సామాజిక వర్గాలు ఉన్నటువంటి మాట అయితే వాస్తవమే. అయితే ఈ వర్గాల సభ్యత్వం కేవలం పుట్టుకతోనే వస్తుంది, అంతే తప్ప మతం మారితే రాదు. సపోజ్ మనలో కూడా కులాలు ఉన్నాయి కదా, కులం అనేది పుట్టుదలతో రావాలా. ఇకపోతే మన సనాతన ధర్మం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తికి ఆయా వర్గాలతో ఎలాంటి వంశ పారంపర్య సంబంధం కూడా ఉండదు. కాబట్టి మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఆటోమేటిక్ గా బీసీ ముస్లింల జాబితాలో ఉన్నటువంటి ఏ ఉపకులంలో కూడా చేరలేరు. ఒక హిందువు ఇస్లాంలోకి మారిన మరుక్షణమే అతని పాత కుల గుర్తింపు పూర్తిగా రద్దు అయిపోతుంది. సపోజ్ నేనుండా ఒక హిందువును, నాదేదో కులం ఉంటుంది, నాకేదో తోక ఉంటుంది, నేను పోయి మతం మారినా అనుకో, దీన్ని ఆడికి నీళ్ళు వదిలేసుకున్నట్టే. నాకు రిజర్వేషన్ ఉన్నా లేకున్నా ఇంక దాని ఆనవాళ్ళు అనేవి ఏమి కూడా ఉండవు, నాకు దానికి సంబంధమే ఉండదు. అట్లుంటది కథ. ఇస్లాంలో చేరిన తర్వాత అతను కేవలం ఒక ముస్లిం అనేటటువంటి మతపరమైన గుర్తింపులు మాత్రమే పొందుతాడు తప్ప ఎలాంటి కుల హోదాను కూడా పొందలేడని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా 1951 నాటి ఒక పాత కేసు తీర్పును హైకోర్టు ఇక్కడ వివరించింది. ఎందుకంటే అర్థం కావాలిగా జనాలుగా. ఆ తీర్పు ప్రకారం మతం మారిన వ్యక్తికి ముస్లిం సమాజంలో కేవలం ఒక ముస్లిం గానే స్థానం అయితే లభిస్తుంది. అతను ఇస్లాంలోకి రాకముందు ఏ కులానికి చెందినవాడు అనే అంశాన్ని ముస్లిం సమాజం పరిగణలోకి తీసుకోదు, అంతే కదా. ఇప్పుడు ఒకడు పోయి ఇస్లాం స్వీకరించాడంటే వాడు ముస్లిం గానే చూస్తుంది, కానీ వాడికంటూ అలా నువ్వు సున్నీ లేకపోతే నువ్వు షియా లేకపోతే నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి ఏం లే, నువ్వు ముస్లిం
ముస్లిం అంతే, నువ్వు ముస్లిం అంటే ముస్లిం అంతే, నీకు ఇంకేది లే. దీనిని సుప్రీంకోర్టు కూడా గతంలో అయితే సమర్థించింది. ఇస్లామిక్ ప్రచారకులు అంటే ఇస్లాంకి సంబంధించి ఎవరైతే ప్రచారం చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా తమ మతంలో కులాలు ఉండవని, వివక్ష ఉండవని చెప్పేసి చెప్తా ఉంటారు కదా. అలాంటప్పుడు రిజర్వేషన్ ప్రయోజనాల కోసం ఇస్లాంలో కూడా వెనకబడిన వర్గాలు, అగ్రవర్గాలు అంటూ విభజనను తీసుకురావడం ఖురాన్ బోధనలకు అలాగే ఇస్లాం యొక్క మూల సిద్ధాంతాలకే విరుద్ధం అని చెప్పేసి కోర్టు అయితే అభిప్రాయపడింది. అంటే వీళ్ళు ఎట్లా పెట్టాలో చెక్ అట్లయితే పెట్టినారు. ఇస్లాం సమాజంలో రౌతర్, మరకాయర్ అలాగే లెప్తై దక్కని వంటి వివిధ ఉపవర్గాలు ఉన్నప్పటికీ ఆయా వర్గాల సభ్యత్వం కేవలం పుట్టుకతోనే వస్తా తప్ప మతం మారడం ద్వారా దక్కదని చెప్పేసి న్యాయమూర్తులు అయితే మరొకసారి స్పష్టంగా పేర్కొన్నారు. హిందూ మతంలో కులం ఎలాగో అక్కడ కూడా ఈ వర్గాలు పుట్టుకతోనే నిర్ణయించబడతాయని చెప్పేసి న్యాయమూర్తులు అయితే అభిప్రాయపడినారు. కోర్టులు ఇచ్చినటువంటి పాత తీర్పులను పక్కన పెట్టేందుకు ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని, కోర్టు తీర్పులను మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత మాత్రం కూడా లేవని చెప్పేసి కోర్టు అయితే తేల్చెప్పింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రకారం రిజర్వేషన్ల లబ్ధిని కొనసాగించడం కోసమే మతం మారే పద్ధతులకు చెక్ అయితే పడినట్లయింది. హిందూ మతంలో రిజర్వేషన్లను అనుభవిస్తూ ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ వర్గాల వాళ్ళు ఇస్లాంను లేకపోతే క్రైస్తవ మతాల్లోకి మారితే వాళ్ళు తమ మతానికి సంబంధించిన కుల ఆధారిత రిజర్వేషన్ ప్రయోజనాలను పూర్తిగా కోల్పోతారని, అలాగే కొత్త మతంలోకి వెళ్ళాక అక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి బీసీ ముస్లిం కోటాను కూడా క్లెయిమ్ చేయలేరని చెప్పేసి ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ఈ సందర్భంలో మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు కూడా ఒకసారి అయితే మనం అందరం గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ గారు అప్పట్లో మన హిందూ మతంలో ఉన్నటువంటి కుల వివక్షను వ్యతిరేకించి బౌద్ధ మతాన్ని అయితే స్వీకరించాడు. ఆ కాలంలో కుల వివక్ష ఉన్నది అనే మాట అయితే వాస్తవమే. అందుకే ఆయన బౌద్ధ మతాన్ని అయితే స్వీకరించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు క్రిస్టియానిటీని స్వీకరించాలని కొంతమంది, మీరు ఇస్లాంను స్వీకరించాలని చెప్పేసి కొంతమంది పెద్ద ప్రయత్నాలే చేశారు. ఏది, ఆయనను వాళ్ళ మతాలకు తీసుకొని పోయేదాని కోసం. కానీ ఆయన ఏ మతంలోకి కూడా వెళ్ళాల, ఆయన పోయి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆయన అభిప్రాయం ప్రకారం మతం మారడం అంటే కేవలం పేరు మార్చుకోవడం కాదు, పాత కుల గుర్తింపు నుంచి పూర్తిగా బయటికి రావడం. ఒక వ్యక్తి ఒక మతం నుంచి మరొక మతంలోకి మారినప్పుడు పాత మతంలో ఉన్నటువంటి కులం, ఆ కులం వల్ల వచ్చే హోదా కూడా అక్కడితో ముగిసిపోవాలా. ఇదే విషయాన్ని మద్రాస్ హైకోర్టు కూడా చెప్పింది. హిందూ మతాన్ని వదిలి ఇస్లాంలోకి మారిన వెంటనే ఆ వ్యక్తి పాత కుల గుర్తింపు కొనసాగదని, కొత్త మతంలోకి పాత కులాన్ని తీసుకెళ్లలేరని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది. అది విషయం. ఇక్కడ చాలా మంది మతం మారిపోయి ఏది ఆ ఎస్సీ హోదానో లేకపోతే ఆ ఎస్టీ హోదానో ఆ బీసీ హోదానో అట్టే కంటిన్యూ చేస్తానే ఉంటారు. ఇక్కడ ఆచరించేదేమో వేరే మతాన్ని, పూజించేదేమో వేరే దేవుణ్ణి, కానీ రిజర్వేషన్లు మాత్రం హిందువుల నుంచి దబ్బాలా. ఇట్లున్నారు చాలా మంది మన దేశంలో. ఇలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ తీర్పు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.